Hello friends, welcome back to Channel Friends. KNR Yojus College Narada University of Health Sciences తెలంగాణ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వీళ్ళందరికైతే సీట్స్ అయితే రావడం జరిగింది. సో మనం దీనిపైన వీడియో అయితే చేసుకున్నాం నైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అని చెప్పేసి ఉందని చెప్పేసి మనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీ ర్యాంక్, మీ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఇవి ఎంటర్ చేసిన తర్వాత యూనివర్సిటీ ఫీ 6,000 రూపీస్ అయితే పే చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ 6,000 రూపీస్ పే చేయాలి అంటే కొందరు చేస్తారు, కొందరు చేయరు. ఎక్కడ సీట్ వచ్చిందో తెలియదు కొందరికి. సో ఇప్పుడు ఏంటంటే మనకి వేరే సొల్యూషన్ ఏంటి అంటే కాలేజెస్ డెవలప్మెంట్ లిస్ట్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అది కూడా రిలీజ్ చేశారు, చూపిస్తాను ఇప్పుడు. సో ముందుగా కేఎన్ఆర్ వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అనే నోటిఫికేషన్ బార్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ లింక్ UGAHS అడ్మిషన్ కాంపిటెంట్ అథారిటీ కొట్ట కాలేజెస్ డెవలప్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం అలా క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. UG అలైడ్ హెల్త్ సైన్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కొట్ట కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వస్తుంది ఫస్ట్. సో ఇందులో మీ యొక్క నేమ్ చూసుకోండి. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క నేమ్ చూసుకోండి అండ్ మీ యొక్క ర్యాంక్ మీ కేటగిరీ చూసుకున్న తర్వాత ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళది ఉంటుంది ఇందులో, ప్లస్ ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళది ఉంటుంది. ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఓకేనా. ఫేజ్ 1లో వాళ్ళది ఉంటుంది అండ్ ఫేజ్ 2 వాళ్ళది ఉంటుంది కూడా. సో ఒకసారి మీరు చూసుకోండి ఇలా, ఓకేనా ఫ్రెండ్స్. సో ఎందుకంటే మళ్ళీ మనకి ఇది ఒక ఈజీ వే. ఇప్పుడు మీరు డబ్బులు పే చేయకుండా ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్కి డబ్బులు పే చేయకుండా డైరెక్ట్గా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా 51 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, సో వీటితో పాటుగా మిగతా కోర్సెస్ OTT, ANT, RDT, RIT, NST అండ్ CVT అండ్ మొదలైన కోర్సెస్ అన్నింటికి ఇందులో అయితే సీట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ కాలేజెస్ డెవలప్మెంట్ లిస్ట్ చూసుకున్న తర్వాత సీట్స్ ఎవరెవరికి అయితే వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మీరు DD ఎలా కట్టాలి, DD అంటే ఏంటి, అండ్ ట్యూషన్ ఫీజ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మీరు రిపోర్టింగ్ వెళ్ళే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మరి ఒకటి ఇప్పుడు మాకు ఫేజ్ 1లో వచ్చింది సీట్, మా కాలేజ్ నచ్చింది, కానీ అయినా మేము వచ్చేసి ఫేజ్ 2కి ఇచ్చాము ఇప్పుడు. సో మాకు ఇప్పుడు ఫేజ్ 2లో కూడా సీట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మేము ఫేజ్ 1లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నామన్న. సో మరి మాకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అని మీరు చెప్పి అనుకున్నారనుకోండి. సో ఒకటి ఏంటంటే ఫేజ్ 1లో ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో సీట్ వచ్చింది, కాలేజ్ నచ్చింది, అయినా కానీ ఫేజ్ 2కి ఇచ్చారు, ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చింది. ఫేజ్ 2లో కనుక సీట్ వచ్చిందంటే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సిల్ అవుతేనే ఫేజ్ 2లో అనేది సీట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళడానికి లేదనమాట. సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో అయితే రిపోర్టింగ్ చేసి కంటిన్యూ అయితే అవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే థర్డ్ ఫేజ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో వీటిపైన నేను డిస్కషన్ అయితే పెడతాను ఇప్పుడు. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మనకి రిపోర్టింగ్ వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఫ్రెండ్స్ December 12th 3 PM మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు 10th, ఈరోజు రిపోర్టింగ్ చేయొచ్చు, రేపు చేయొచ్చు, అండ్ మళ్ళీ December 12th 3 PM వరకు కూడా మీరు రిపోర్టింగ్ అనేది చేయొచ్చు. సో రిపోర్టింగ్కి కావాల్సినటువంటి మీకు ఏంటి అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే సర్టిఫికేట్స్ 10th మెమో, ఇంటర్ మెమో, 6th నుంచి 7th వరకు 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్, తర్వాత నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, అండ్ మీ యొక్క లాస్ట్ టైం ఎక్కడ చదివిన దానికి సంబంధించిన TC, అండ్ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొందరు గ్యాప్ కనుక వచ్చి గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు, కానీ క్లాసెస్ టైంలో కనుక అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ పట్టుకెళ్ళండి. వీటితో పాటు ట్యూషన్ ఫీజు కూడా ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీజు వచ్చేసి టు కాలేజ్ వేరే ఉంటుంది, అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఒకరు కామెంట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ టు అస్. ఇట్ మీన్స్ ఎలా బ్రో, యూ helped very much to us, telling step by step I got the seat in CMR. కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. ఇలా ఏంటి అంటే మీరు కనుక సీట్ వచ్చింది ఈ కాలేజ్లో అని చెప్పేసి మీరు కనుక కామెంట్ చేస్తే నాకు ఎంతగానో హ్యాపీగా అనిపిస్తుంది, నా వల్ల సీట్ వచ్చిందని చెప్పేసి. గత 3 years నుంచి నేను గైడెన్స్ ఇస్తున్నా కానీ నాకేంటంటే ప్రతిసారి అదొక డిఫరెంట్ వైబ్ని ఇస్తుంది అనమాట. ఇట్లా ఏంటంటే
థ్యాంక్ యూ ఫ్రెండ్. నేనేంటి అంటే నేను మీకోసమే చేస్తున్నాను వీడియోస్ అండ్ అది నా డ్యూటీ. సో అందుకొరకే నేను ఒక పనిలా భావించను. ఇట్స్ లైక్ ఏ హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్ టు ఫ్రెండ్ అండ్ బ్రదర్ టు బ్రదర్ అండ్ సిస్టర్ టు బ్రదర్ అని చెప్పేసి ఆ విధంగా నేనైతే ప్రతి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాను. ఓకేనా? సో అది నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికైతే హెల్ప్ అయితే అవుతుంది ఆ యొక్క ఫీలింగ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న ఎంఎల్టీలో వచ్చింది, నెక్స్ట్ బీఎస్సీ అనస్థీషియాలో రాలేదు అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ. ఫ్రెండ్ చెప్తున్నా విను. ఏంటంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో చూసుకున్నట్టయితే హై లెవెల్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సీట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మనకి కాంపిటీషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఒక సీట్కి వచ్చేసి నియర్లీ చూసుకున్నట్టయితే ఎంతగా అనుకున్న ఒక 80 మెంబర్స్ అయితే కాంపిటీషన్ అయితే పడుతున్నారు. ఒక్క సీట్కి 80 మెంబర్స్ అంటే నువ్వు చూసుకో ఎంత కాంపిటీషన్ ఉందో. సో వాళ్ళందరినీ దాటుకొని నువ్వు ఇక్కడ ఎంఎల్టీ వరకు వచ్చావు ఫ్రెండ్. ఇక్కడ అనస్థీషియా నీకు అనుకున్నది రాదు, ఎందుకంటే అనస్థీషియాకి హై కాంపిటీషన్ అయితే ఉంది. సో అనస్థీషియా దానికి చూసుకున్నట్టయితే నియర్లీ ఒక్క సీట్కి 200 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఎంఎల్టీకి ఇంకా మంచిగానే ఉంది, కాంపిటీషన్ ఉంది. కానీ మీకు ఎలా సీట్ వచ్చిందో ఒకసారి అయితే మీరు ఆలోచన చేయాలి. అండ్ అందులో వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు రిపోర్టింగ్ చేసి నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో కావాలంటే వేరే పెట్టుకోండి. సేఫ్ ఒకటి ఏంటి అంటే థర్డ్ ఫేజ్లో మీకు కావాల్సిన కోర్స్ మాత్రమే పెట్టుకోండి. అందులో సీరియస్ వెళ్ళిపోదురు కానీ, లేదంటే ఇందులోనే కంటిన్యూ అవుతురు కానీ. ఒకటి ఏంటంటే తప్పకుండా చెప్తున్నాను వినండి, ఎంఎల్టీలో సీట్ వచ్చింది, అందులో సీట్ వచ్చింది, ఇందులో సీట్ వచ్చింది అని కాదు. సో వేరే వాళ్ళకి అందులో కూడా సీట్ రాలేదు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఇది ఇయర్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇలా ఎంత బాధపడుతున్నారో తెలుసా. సో నాకు తెలుసు అది. సో మీరు అలా ఏం భావించకండి, రిపోర్టింగ్ అయితే చేసి క్లాస్కి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న ఏహెచ్ఎస్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా, ఉంటే ఎలా వస్తుంది, దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఏహెచ్ఎస్కి మనది అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే వస్తుంది ఫ్రెండ్స్. ఏహెచ్ఎస్ వచ్చేసి బీఎస్సీ ఉంది కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బట్ దానికి ఎలిజిబిలిటీ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ ఫాదర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి రూరల్ ఏరియా వాళ్ళ ఉంటే 1.5 అంటే 1,50,000 కంటే తక్కువ ఉండాలి వాళ్ళ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ అర్బన్ ఏరియా వాళ్ళకైతే 2 lakhsకి అంటే బిలో ఉండాలి వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఇన్కమ్ ఈ యొక్క డీటెయిల్స్తో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అన్న, నాకు ప్రతిమ కేఎన్ఆర్ ఎంఎల్టీలో వచ్చింది అని చెప్పేసి. సో థ్యాంక్స్ టు ఫ్రెండ్. సో ఇదంతా మీ వల్లే జరిగింది. సో ఓకే, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. సో ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ కామెంట్కి వెళ్ళిపోదాం. అన్న ఐ హ్యాడ్ ఎ డౌట్, నాకు సీట్ వచ్చింది డాక్టర్ అంబేద్కర్ లో నల్గొండలో, బట్ నాకు అది నచ్చలేదు. సో థర్డ్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు నాకు సీట్ వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ చేస్తా కదా, 6K పే చేస్తా. ఇంకా 25K ట్యూషన్ ఫీ కూడా కట్టమని అంటున్నారు. 25Kనా? ఓకే, కట్టమని అంటున్నారు. ఇంకా సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి కదా. సో మళ్ళీ 25K రిటర్న్ ఇస్తారా అన్న, సర్టిఫికేట్స్ కూడా రిటర్న్ ఇస్తారా ఒకవేళ నాకు థర్డ్ వెబ్ ఆప్షన్స్లో వేరే కాలేజ్లో సీట్ వస్తే? సో ప్లీజ్ ఎవరైనా రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. నేనే రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్. ఇక్కడ ఏంటి అంటే, ఓకే మీరు రిపోర్టింగ్ చేస్తారా అని చెప్పేసి అంటున్నారు కదా. రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు థర్డ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటే కనుక థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా. అప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఆ యొక్క థర్డ్ ఫేజ్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే వాళ్ళకి ట్యూషన్ ఫీజుతో పాటు ₹1 కూడా సింగిల్ రూపీ కూడా డిడక్ట్ చేసుకోకుండా ట్యూషన్ ఫీజుతో పాటు మీకు సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇస్తారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు దానికి. ఓకేనా? ఇస్తారు, తీసుకోండి. అండ్ నెక్స్ట్, ఐ హ్యావ్ ఎ డౌట్ అన్న, ఇఫ్ ఐ డోంట్ రిపోర్ట్ ద కాలేజ్ విల్ ఐ హ్యావ్ ఛాన్స్ ఫర్ నెక్స్ట్ ఫేజ్, మై ర్యాంక్ ఈస్ 3,380 అంటున్నారు. నో ఫ్రెండ్, మీరు రిపోర్టింగ్ చేయకపోతే నెక్స్ట్ మీకు ఛాన్స్ రాదు. మీకు మీ యొక్క అప్లికేషన్ క్యాన్సిల్ చేసేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న సెకండ్ ఫేజ్ కాలేజ్ నచ్చకపోతే థర్డ్ ఫేజ్ పెడదాము కదా. థర్డ్ ఫేజ్ కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ కాలేజ్లో స్టడీ చేయవచ్చా, లేదంటే సెకండ్ ఫేజ్ కాలేజ్ పోతుందా, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి అంటున్నారు. లేదు ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ కాలేజ్ సీట్ అనేది పోతుంది. ఎందుకంటే ఒకటి క్యాన్సిల్ అవుతూనే ఒకటి సీట్ వస్తుంది. ఓకేనా? ఒక దాంట్లో క్యాన్సిల్ అవుతూనే ఒక దాంట్లో సీట్ అయితే వస్తుంది.
నెక్స్ట్ కౌంట్ వచ్చేసి అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో ఎంఎల్టీలో సీట్ వచ్చింది, బట్ నేను సెకండ్ ఫేజ్లో నచ్చలేదు, ఆర్డిట్లో వచ్చింది. కానీ సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ క్యాన్సిల్ అవుతుందా అని ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అవుతుంది ఫ్రెండ్. ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చింది, అది క్యాన్సిల్ అవుతేనే మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆర్డిటీలో వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్కి వెళ్ళడానికి లేదు, ఇంకా ఇందులోనే చదువుకోవాలి, లేదంటే థర్డ్ ఫేజ్ ఇందులోనే చదువుకొని ఇందులోనే రిపోర్టింగ్ చేసి థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కౌంట్ వచ్చేసి అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, నేను మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టినా కానీ నాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుందా, లేదంటే కొంచెం చెప్పు బ్రో అంటున్నారు. లేదు ఫ్రెండ్, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కదా, సో ఇది క్యాన్సిల్ అవుతేనే మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలౌట్ అవుతుంది. లేదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ. సో సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు కాబట్టి మీకు క్యాన్సలేషన్ ప్రాబ్లం లేదు. అందుకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే అందులోనే ఉండొచ్చు, లేదంటే థర్డ్ ఫేజ్కి కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కౌంట్ వచ్చేసి బ్రో నాకు ఫస్ట్ ఫేజ్లో నిజామాబాద్లో వచ్చింది, సెకండ్ ఫేజ్ కిమ్స్లో వచ్చింది సివిటీ, నా డీడీ ఎలా కలెక్ట్ చేసుకోవాలి బ్రో అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు డీడీ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మీకు బ్యాంకులోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మీ కాలేజీకి ఫోన్ చేసేసి, సో కాలేజ్ యొక్క నేమ్ ఉంటుంది, డీడీ పైన మనం ఎంటర్ చేసే నేమ్ ఒకటైతే ఉంటుంది. సో అది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పండి విత్ స్పెల్లింగ్తో అని చెప్పి మీరు అడగండి. అడిగిన తర్వాత లేదా వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్ లేదంటే టెక్స్ట్ మెసేజ్ చేస్తారు. ఆ యొక్క డీటెయిల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు బ్యాంకుకి వెళ్తే డీడీ చేయాలి అని చెప్పేసి మీరు అడగాలి. అడిగితే ఏంటంటే డీడీ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు క్యాష్ రూపంలో డీడీ అయితే పే చేయిస్తలేరు ఫ్రెండ్స్. మొత్తం అయితే మీకు ఏటీఎం కార్డ్తో అయితే డీడీ అయితే చేపిస్తున్నారు. ఆ యొక్క బ్యాంకులో మళ్ళీ మీకు మీ ఫాదర్కి సంబంధించిన అకౌంట్ ఉన్నా, మీ మదర్కి సంబంధించినటువంటి అకౌంట్ ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏటీఎం కార్డ్ అయితే తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి, సో మాకు ఇలా డీడీ పే చేయాలి అని చెప్పేసి మీకు ఆ యొక్క ఏటీఎం కార్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. డీడీ వచ్చేసి మనం ఏం శాంపుల్గా రానికి లేదు, వాళ్ళు ఆన్లైన్లో టైప్ చేశారు, ఒకసారి చూడమని చెప్తారు. ఈ యొక్క నేమేనా అని చెప్పేసి, డీడీ యొక్క నేమ్ ఇదేనా అని చెప్పేసి అడుగుతారు. సో ఆ యొక్క నేమ్ పైన మీరు ఎంత అమౌంట్ 45K 25K ఆ యొక్క అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత డీడీ ఛార్జెస్ కూడా వాళ్ళే కట్ చేసేసుకుంటారు. సో తర్వాత అలా కట్ అయిపోతుంది. వాళ్ళు కట్ చేసిన తర్వాత మనకి లాస్ట్కి ఎలా ఇస్తారంటే ఇది ఉంది కదా, కనిపిస్తుంది కదా శాంపుల్, చెక్ రూపంలో ఉన్నటువంటి శాంపుల్. సో ఈ శాంపుల్ మనకి ఇస్తారనమాట. సో ఈ శాంపుల్ ఒరిజినల్ ఇస్తారు, ఇదిని మనం పట్టుకొని వచ్చి మన కాలేజీలో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. సో మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మీరు బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాష్ అయితే కొన్ని కాలేజెస్ అయితే తీసుకోవట్లేదు, అందుకొరకు ఇది చూపిస్తున్నాను. సో మీ యొక్క డీడీ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఈ యొక్క నెంబర్స్ అయితే కనిపించాలి క్లియర్ కట్గా. సో మరొకటి కూడా చూపిస్తున్నాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ సార్, ఐ గాట్ సీట్ ఇన్ KLRP కాలేజ్ ఎట్ పాలుంచా ఖమ్మం ఇన్ BPT కోర్స్. After reporting at this college, I want to give web option for phase 3 also. If I don't get seat in third phase, can I go back to the reported college during second phase? Or college sliding is better? Can you suggest which process is best అని చెప్పేసి ఒకరు అడుగుతున్నారు. యా ఫ్రెండ్, going to third phase is better, and if you don't get a seat in third phase, then you can come back to your second phase, which was reported last. But you need to report to the second phase, otherwise your seat will get cancelled and you are not eligible to give web options in third phase. So for that I am suggesting you to give web options you to give reporting in second phase, and after that give web options in third phase after the notification gets released. సో ఫ్రెండ్, నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే, బ్రో నాకు BSc MLT డాక్టర్ అంబేద్కర్ కాలేజీలో సీట్ వచ్చింది నల్గొండలో, బాగుంటుందా బ్రో అది అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ గవర్నమెంటా లేదా ప్రైవేటా అని చెప్పండి అని అడుగుతున్నారు. ఒకటి ఫ్రెండ్, ఏంటి అంటే మీకు ఇప్పుడు వచ్చిన సీట్స్ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ అనేది లేదు. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ అది గవర్నమెంట్ కోటానే. సో గవర్నమెంట్ కాలేజెస్ తక్కువ ఉంటాయి మన కోర్సెస్లో, అందుకొరికి ప్రైవేట్ కాలేజెస్ని అయితే ఎంచుకుంటారు. సో ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు వచ్చింది గవర్నమెంట్ సీట్.
గవర్నమెంట్ సీట్ అంటే ప్రైవేట్ సీట్ అంటే 10 lakhs అవుతుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ సీట్ అయితే మీకు ఇప్పుడు మీరు 50,000 అయితే ఫస్ట్ ఇయర్లో కట్టేసి సెకండ్ ఇయర్ నుంచి మీకు సింగిల్ రూపీ కూడా ఖర్చు అవ్వకుండా ఫీజు రింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకేనా. సో ఈ ఛాన్స్ని అయితే వదులుకోకండి, మీరు రిపోర్టింగ్ చేయండి అండ్ మంచి కాలేజ్ చెడ్డ కాలేజ్ అని చూసుకోకండి. సో గవర్నమెంట్ ప్రైవేట్ అవన్నీ చూసుకోకండి. ఓకేనా. సో మీకు నచ్చింది అనేసి అనిపిస్తే, కోర్స్ నచ్చింది అనిపిస్తే ఎలాగైనా చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అన్న, నాకు యూనివర్సిటీ ఫీ కట్టాలా లేదా లేకపోతే సీట్ వచ్చాక ఫీజు కట్టాలా? మీకు యూనివర్సిటీ ఫీ ఏ పేరు పైన కడతారు ఫ్రెండ్స్, ఏ నేమ్ పైన కడతారు? సో ఇప్పుడు మీకు ఒక లైక్ వే లేదు. లైక్ సెకండ్ ఫేజ్లో మీరు వచ్చేసి సీట్ రాలేదు కాబట్టి సో మీరు ఎక్కడ పే చేయాలి, ఎవరికి పే చేయాలి ఏంటి మీకు ఆధారం లేదు కాబట్టి సో మీరు ఇప్పుడు ఎలాంటిది చేయని అవసరం లేదు. థర్డ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం మనం. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హలో అన్నయ్య, గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తే ప్రతి ఇయర్ ఫీ పే చేయడం ఉంటుందా లేకపోతే ఉండదా అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ప్రతి ఇయర్ ఫీ పే చేయడానికి ఏముండదు, ఒక ఎగ్జామ్ ఫీ మాత్రం ప్రతి ఇయర్ పే చేస్తారు అండ్ మిగతా అమౌంట్ ఏమైతే పే చేయని అవసరం లేదు, ట్యూషన్ ఫీజ్ లాంటిది, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం. ఒకసారి అయితే మీ యొక్క సీట్ అలాట్మెంట్స్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ చూసుకున్న తర్వాత డీడీ ఎలా కట్టాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను అండ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ కూడా చెప్పాను. సో ఇంపార్టెంట్ అంశం అయితే ఇన్ కేస్ మీరు స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ప్రీవియస్గా బ్యాక్ వెళ్ళి మీరు చూసుకోండి. ఓకేనా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా మా ఛానల్ గురించి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.